హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్ 2024లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఫీ రీంబర్స్మెంట్ ఎలా ఉంటుంది, ఫీ రీంబర్స్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఇంకా అలానే మనకి రీంబర్స్మెంట్కి సంబంధించి మనీ ఎంత రిలీజ్ చేస్తారు, దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మీకు ఫీ రీంబర్స్మెంట్కి సంబంధించి డీటెయిల్గా అర్థం కావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు రీంబర్స్మెంట్కి సంబంధించి మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఇంకా ముందుగా రీంబర్స్మెంట్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఎవరైతే ఏపీ ఎంసెట్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఎంసెట్ ద్వారా కాకుండా మీరు మేనేజ్మెంట్ కోటా లేదంటే స్పాట్ అడ్మిషన్ కింద జాయిన్ అవ్వాలనుకుంటే మీకు రీంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయరు. అలానే పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs బిలో ఉండాలి. ఎవరి పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అయితే 2.5 lakh బిలో ఉంటుందో వారు రీంబర్స్మెంట్ ఎలిజిబుల్ అవుతారు. అలానే మన పేరెంట్స్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన ఫ్యామిలీలో ఉంటే మన రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వము. దీంతోపాటు మనకి 4 wheelers అనేది ఉండకూడదు, అంటే కార్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఇటువంటివి కూడా ఉండకూడదు. దీంతోపాటు మనకి పొలం లేదంటే మనకి ల్యాండ్ వచ్చేసి మనకి 5 acres కంటే ఎక్కువ ఉండకూడదు. 5 acres కంటే తక్కువ ఉంటే మీ రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు ఏది ఉన్నా కూడా మీరు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వరనమాట. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, మీకు ల్యాండ్ వచ్చేసి 5 acres కంటే ఎక్కువ ఉన్నా, మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2.5 lakhs కంటే ఎక్కువ ఉన్నా, ఇంకా ఫైనల్గా మీకు ఫ్యామిలీలో 4 wheelers ఉన్నా కూడా మీరైతే రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వరనమాట. కాబట్టి బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఒకసారి ఇవన్నీ గమనించి మీరు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా అలానే మనకి రీంబర్స్మెంట్ వచ్చేసి ఎన్ని కేటగిరీ వాళ్ళకి రిలీజ్ చేస్తారని చూసుకుంటే ప్రజెంట్ మనకి రీంబర్స్మెంట్ వచ్చేసి అన్ని కేటగిరీ వాళ్ళకి రిలీజ్ చేస్తారనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరికీ కూడా రిలీజ్ చేస్తారు. ఇంకా మనకి రీంబర్స్మెంట్ అమౌంట్ ఎంత రిలీజ్ చేస్తారంటే మీరు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతే మీరు కాలేజ్ ఫీజు ఎంత ఉందో అంత అమౌంట్ కూడా గవర్నమెంట్ మొత్తం రిలీజ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన కాలేజీలో ట్యూషన్ ఫీ వచ్చేసి 50,000 ఉంటే అమౌంట్ మొత్తం కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ అమౌంట్లో ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుని రిలీజ్ చేస్తే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 60% రిలీజ్ చేస్తుంది, ఇంకా స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి 40% రిలీజ్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ అన్ని కేటగిరీ వాళ్ళకి వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అమౌంట్ వచ్చేసి. ఇంకా మన ఫీ రీంబర్స్మెంట్ కాకుండా మనం ఎక్స్ట్రా పే చేసేది ఏంటంటే మనకి హాస్టల్ ఫీజు కావచ్చు, మనకి మెస్ ఫీజు కావచ్చు, ఇటువంటి మాత్రం మనం పే చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ఇంకా మనకి రీంబర్స్మెంట్ వచ్చేసి మనకి ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కో కోర్స్కి ఒక్కోలా ఉంటుంది అనమాట. అంటే ఒక కోర్స్కి మనకి రీంబర్స్మెంట్ ఫీ ఎక్కువ ఉండొచ్చు, ఇంకో కోర్స్కి మనకి రీంబర్స్మెంట్ ఫీ తక్కువ ఉండొచ్చు, అలానే ఇంకో కాలేజీలో ఎక్కువ ఉండొచ్చు, ఇంకో కాలేజ్ తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. కానీ మొత్తానికి మాత్రం మీరు రీంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతే అందరూ కూడా గవర్నమెంట్ రీంబర్స్మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ వాళ్ళకి సంబంధించి రీంబర్స్మెంట్కి సంబంధించి ఒక అప్డేట్ అనమాట. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.